హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హ్యాపీ లైఫ్. సో మన ఛానల్ నుంచి లాంగ్ వీడియోస్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చుతుందని అనుకుంటాను. వీడియో మొత్తం చాలా ప్లెజెంట్గా ఉంటుంది, నీట్గా ఎడిట్ చేశాను. సో వీడియో ఎండ్ వరకు చూసేయండి. సో వీడియో ఇంట్రొడక్షన్లో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మనం ఇప్పుడు ఎక్కడున్నాము. సో మనమున్నది నల్లమల జంగిల్ క్యాంప్. వరల్డ్స్ లార్జెస్ట్ టైగర్ పాపులేషన్ ఉన్న ఫస్ట్ ప్లేస్ నల్లమల జంగిల్ క్యాంప్. ఒక టైగర్స్ పాపులేషనే కాదండి, అండ్ వరల్డ్స్ మోస్ట్ 4 డేంజరస్ స్నేక్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ వెకేషన్స్కి లాంగ్ జర్నీ చేయలేము. దగ్గరలో మన ఆంధ్రప్రదేశ్లో ఏదైనా బ్యూటిఫుల్ వెకేషన్ స్పాట్ 1 డే స్పెండ్ చేయాలనుకుంటే మీరు ఇదైతే బెస్ట్ చాయిస్ అండి. ఇక్కడ కాటేజెస్ కూడా ఉంటాయి అండ్ కాస్ట్ అరౌండ్ 7,000 ఉంటుంది పర్ కపుల్కి. అండ్ నైట్ ఫైర్ క్యాంప్స్, డ్యాన్స్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయి. సో కాటేజెస్ అయితే ఇలా ఉంటాయి, చూసేద్దాం. ఫారెస్ట్ మొత్తం డిఫరెంట్ వెరైటీ అండ్ వండర్ఫుల్ అండ్ కలర్ఫుల్ ఫ్లవర్స్తో నిండిపోతుంది. సో నేచర్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే తప్పకుండా విజిట్ చేయాల్సినటువంటి ప్లేస్ అండి. అలా ఈ బిజీ లైఫ్స్లో మన యొక్క బిజీ వర్క్స్తో ఈ ఇయర్ అంతా బిజీగా స్ట్రెస్ఫుల్గా గడిచిపోయింది. కాసేపన్నా రిలాక్స్ అయ్యి రిఫ్రెష్ అవుదాం అనుకున్నప్పుడు ఈ జంగిల్ క్యాంప్కి అయితే వచ్చేయచ్చు. ప్రకృతిని చాలా దగ్గర నుంచి ఆస్వాదించవచ్చు. డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ని, అనిమల్స్ని అండ్ టైగర్స్ని మనం డైరెక్ట్గా వాచ్ చేయొచ్చు. అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే మనకి ఈ సఫారీ వెహికల్స్ అయితే ఉంటాయి. పర్ హెడ్ 500 to 700 కాస్ట్ చేస్తారు, డిపెండింగ్ అపాన్ మనం ఎంతమంది వెళ్తున్నామో అనే దాన్ని బట్టి. సో టోటల్ సఫారీ టైం వచ్చి 1.5 hour to 2 hours పడుతుందండి. నియర్ బై ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళైతే కాటేజ్ బుక్ చేసుకోని అవసరం కూడా లేదు. మనం ఇప్పుడు డీప్ ఫారెస్ట్లోకి వచ్చాము. ఈ చెరువు అయితే సిద్ధకుంట చెరువు. ఇక్కడే అనిమల్స్ అన్నీ వచ్చి వాటర్ తాగుతాయి. సో ఇక్కడ మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్, అనిమల్స్ చూడొచ్చంట. అండ్ మేము వెళ్ళినప్పుడైతే నేషనల్ జియోగ్రఫీ ఛానల్ నుంచి వాళ్ళు కూడా వచ్చారు. సో ఈ క్యాంప్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, వాళ్ళ వెహికల్ కూడా షూట్ చేసి కొంచెం వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్వ్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుని ఉంటే బాగుండింటో అని. సో వ్లాగింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఎడిట్ చేస్తున్నప్పుడు ఐడియాస్ అయితే వస్తూ ఉంటాయి. సో మన ఛానల్లో ఇంకా తర్వాత ఇలాంటి వీడియోస్ కూడా రావాలి అని కోరుకుంటున్నాను. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్, ఇంకా చాలా ఒక కొత్త టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాము. సో ఎవరైతే మన ఛానల్ని స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నారు అండ్ చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, లాంగ్ వీడియోస్ చేయండి అక్క, బాగుంటుంది, మీ ఎడిటింగ్ స్టైల్ నచ్చుతుంది, మీ వాయిస్ నచ్చుతుంది అని. సో బట్ ఇన్ని రోజులైనా ఇంత గ్యాప్ వచ్చినా కానీ మీరు నన్ను మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి.
జనరల్గా మనం ఎప్పుడు డైలీ చేసుకునే పనులు ఉంటాయి, ఇల్లు, వంటిల్లు, పిల్లలు, ఆఫీసు, వర్క్, ఇలా ఒక లూప్లో మన హ్యాబిట్స్, వర్క్ అలైన్ అయిపోయి ఉంటాయి. సో ఈ సర్కిల్ కానీ ఈ లూప్ నుంచి బయటికి రావాలంటే మైండ్ అస్సలు ఒప్పుకోదు. సో ఇంటర్నల్గా మనకే తెలియకుండా మనలో స్ట్రెస్, యాంగరు, ఫ్రస్ట్రేషన్ అనేది బిల్డప్ అయిపోయి అది మన మీద అండ్ మన పిల్లల మీద, ఫ్యామిలీ మీద, అందరి మీద చూపించేస్తుంటాం. ఇలా అసలు ఇలాంటి ఫీలింగ్స్, నెగిటివ్ ఫీలింగ్స్ మనలో బిల్డ్ అవుతున్నాయని కూడా మనం గమనించుకోలేకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాం. సో అలాంటి వాటిల నుంచి కొంచెం బ్రేక్ తీసుకొని ఇలా ఎప్పుడన్నా చిన్న అవుటింగ్కి కానీ వెకేషన్ కానీ ప్లాన్ చేసుకొని వచ్చామంటే మళ్ళీ ఫ్రెష్గా ఒక కొత్త ఎనర్జీతో కిక్ స్టార్ట్ చేసేయచ్చు మన యొక్క రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ని. సో ఇలాంటి మరిన్ని చూడాలి అనుకుంటే వ్లాగ్స్ మీకు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఇన్స్టాలో ఫాలో అయిపోండి. ఒక చిన్న కామెంట్, వీడియో బాగుంది అండి పెట్టేయండి. థ్యాంక్ యూ. సో ఈ వీకెండ్కి అయితే మేమైతే కొలీగ్స్ అందరం కలిసి అలా చిన్న వెకేషన్కి వెళ్ళి బాగా రిఫ్రెష్ అయిపోయి వచ్చేసాము. సో మీరు ఈ సమ్మర్ వెకేషన్ ఎక్కడికి వెళ్తున్నారో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. స్టే ట్యూన్, బాయ్.